సమస్యలు పరిష్కరించాలని పోరాటం చేస్తుంటే ఉద్యోగులపై కక్ష కట్టినట్టుగా వ్యవహరిస్తోంది కూటమి ప్రభుత్వం. ఏపీలో 104 ఉద్యోగులపై రాష్ట్ర ప్రభుత్వం ఎస్మా ప్రయోగించింది. సమస్యలు పరిష్కరించాలని గత నెలలో 104 ఎంప్లాయీస్ యూనియన్ ప్రభుత్వానికి సమ్మె నోటీస్ ఇచ్చింది. నవంబర్ 26 నుంచే ఏ క్షణమైనా సమ్మెలోకి వెళ్తామని ఉద్యోగులు ప్రకటించారు. అంతేకాదు రేపు కలెక్టరేట్ వద్ద 36 గంటల నిరాహార దీక్షకు పిలుపునిచ్చింది యూనియన్. అయితే నిరసనలను కట్టడి చేసేందుకు 104 ఉద్యోగులపై ఎస్మా ప్రయోగించింది రాష్ట్ర ప్రభుత్వం. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ సతీష్, లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. సతీష్, చెప్పండి. చూస్తున్నాం వాళ్ళ సమస్యలు పరిష్కరించే పరిస్థితి లేదు, కానీ ఏదో రకంగా భయపెట్టో బెదిరించో వాళ్ళు విధుల్లోకి హాజరయ్యేలా చేసే పరిస్థితి కనబడుతోంది. ఎస్మా ప్రయోగించేదాకా వచ్చింది, కనీసం వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం కూడా చేయకుండా. ముందు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి ఇంకా 6 నెలలు కూడా పూర్తి కాకుండానే, ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టి 6 నెలలు కూడా పూర్తి కాకుండానే ఉద్యోగులపైన ఎస్మా ప్రయోగం తెరపైకి తీసుకురావడం అన్నది ఇప్పుడు అన్ని వర్గాల ఉద్యోగుల్లో కూడా తీవ్ర కలకలం రేపుతుంది. ఈ రోజు 104 ఉద్యోగులకు సంబంధించి ఎస్మా ప్రయోగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీనికి కారణం వాస్తవానికి రేపు అన్ని జిల్లాల కలెక్టరేట్ వద్ద 104 ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో మొబైల్ యూనిట్స్ గ్రామానికి వెళ్లి వైద్య సేవలు అందించేటువంటి 104 ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో 36 గంటల తమ సమస్యలను పరిష్కరించాలని గతంలోనే సమ్మె నోటీస్ ఇచ్చారు గత నెలలో. అదేవిధంగా నవంబర్ 26 నుండి ఏ క్షణం నుండి అయినా సమ్మెలోకి వెళ్తామని గతంలో ప్రకటించారు. ఆ ఉద్యమ కార్యాచరణలో భాగంగా రేపు కలెక్టరేట్ వద్ద 36 గంటల పాటు నిరాహార దీక్షలకు 108 ఉద్యోగులు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ఉన్నటువంటి 26 జిల్లాల కలెక్టరేట్ దగ్గర ఉద్యోగులు రేపు ఆ నిరాహార దీక్షలు చేస్తామని నోటీస్ ఇచ్చారు. ఎప్పుడైతే ఉద్యోగులు ఈ నిరాహార దీక్షకు నోటీస్ ఇవ్వగానే వెంటనే ఆ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఎస్మాను తెరపైకి తీసుకొచ్చింది. ఉక్కు పాదం మోపాలి 104 ఉద్యోగుల పైన. 104 ఉద్యోగులు 2 నెలల నుండి తమకు జీతాలు రావడం, 2-3 నెలల నుండి మళ్ళీ 3వ నెల వచ్చిందని చెప్తూ తమ ఆవేదన తెలియజేసేందుకు నిరసన బాట పట్టి దానిపైన ఎస్మా ప్రయోగించాలని నిర్ణయించడం అనేది ఇప్పుడు తీవ్ర విమర్శలు పాలవుతుంది. గతంలో కొద్ది రోజుల కిందట 108 ఉద్యోగుల విషయంలో కూడా ఇలాగే వ్యవహరించారు. చివరికి వాళ్ళ సమ్మెకి వెళ్లే సమయంలో ప్రభుత్వం చర్చలు జరిపింది. ఇప్పుడు చర్చలు జరుపుకుని నేరుగా ఎస్మాతో 104 ఉద్యోగులను భయపెట్టాలని చూస్తూ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేయడం పట్ల 108 ఉద్యోగులు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓకే సతీష్, థ్యాంక్ యూ.